స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించాడు. ప్రియులారా, గడిచిన రాత్రంతయు ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని కాపాడి వేకువను లేపి మరలా దేవుని యొక్క నామును కీర్తించే కృపనిచ్చినందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అలాగూ దేవుణ్ణి నేను స్తుతిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. కావున నీ దర్శనకాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో చేరినటువంటి ఆయన ప్రజలమైన ఆయన పేరు పెట్టబడినటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క దర్శనకాలము దేవుడు దేవుని గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ప్రియులారా, ఆ దర్శనకాలం ఏంటి అని అంటే వేకువన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించడం. వారు ఎవరు ప్రార్థన చేస్తారు అని అంటే భక్తి కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారంట. దర్శనకాలం అందు దేవుణ్ణి దర్శించేటువంటి అరుణోదయ కాలం, చీకటి ఉండగానే వేకువనే, ఇంకా చాలా రాత్రి చాలా చీకటి ఉండగానే భక్తి కలిగిన వారందరూ కూడా ఈ పని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు మీరు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు, వేకువనే నా సన్నిధిలో ప్రార్థించండి అన్నాడు. అరుణోదయమున భక్తులు ప్రార్థించారు, ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థించారు. దేవుణ్ణి ఈ టైంలో ప్రార్థన చేయటం వలన దైవ దర్శనం మనకు కలుగుతుందన్న విశ్వాసంతో భక్తి కలిగిన వారందరూ ఈ పని చేశారు. ప్రియులారా, అయితే ఎవరు ఈ పని చేస్తారు అని అంటే తమ్మును తాము తగ్గించుకున్న వారు దేవుని ఆజ్ఞకు తల వంచి ఈ ప్రార్థన చేస్తున్నట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటి అని అంటే, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. వేకువన లేచి ప్రార్థించే ప్రతి వారికి కూడా ఏమి దొరుకుతున్నదని వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అని అంటే దేవుని యొక్క బలాన్ని వారు వెతుకుతూ ఉన్నారంట. తర్వాత ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతూ ఉన్నారంట. వేకువన లేచి మనుషులతో మాట్లాడకుండా, ఫోన్లో మాట్లాడకుండా, పనులు చేయకుండా, బిజినెస్కు వెళ్లకుండా, ఇక వారి సొంత పనులు ఏవైనా సరే వాటిని చేయకుండా వేకువన లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఘనపరిచి దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ప్రభావం పొందాలని ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారో వారికి దేవుడు ఆయన బలాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుణ్ణి ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడంట. ఆయన సమీపముగా ఉండగానే మీరేం చేయమంటున్నాడు? ఆయన్ని వెదకండి. ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకొనండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, రోషం కలిగి ప్రార్థన చేయండి, అత్యాసక్తితో ప్రార్థన చేయండి, ఆత్మవశులై ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈలాగు చేయటం వలన దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని మనం నిశ్చయముగా పొందుకుంటామని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే మనం చదువుకున్న మాట ప్రకారం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు లేక వేకువన లేచినప్పుడు మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి అని అంటే, మోకరించిన తక్షణమే ప్రభువా నన్ను కాపాడు, నా ఇంటిని కాపాడు, నా భార్యని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా తల్లిదండ్రులను కాపాడు, నా విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, పైరు పంటల్లో, అన్ని విషయాల్లో
నీ కృపను నాకు అనుగ్రహించయ్యా అని ఇట్టి ప్రార్థన మనం చేయకుండా దేవుని యొక్క కృపను ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చిత్తానికి లోబడి దేవుని యొక్క గొప్ప కార్యాలన్నింటినీ పదే పదే నెమరు వేసుకుంటూ దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుణ్ణి సింహాసనానికి ఎక్కించాలి. మన స్తుతుల ద్వారా దేవుణ్ణి హెచ్చించిన తర్వాత అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఫలానా విషయాలయ్యా నీ కృపని ఈ ఉదయకాల సమయంలో నాకు దీవెన దయచేయి, నా ఇంటికి దీవెన దయచేయి, నీ కంచెలో ఉంచు, నీ కాపుదలలో ఉంచు, సంపూర్ణ ఆయుష్నిచ్చి ఆయురారోగ్యంనిచ్చి కాపాడాయని ప్రతి ఉదయం నా దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తి కొరకు, బలం కొరకు, ప్రభావం కొరకు, కృప కొరకు మనం వేడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈలాగున ప్రభు సన్నిధిలో ప్రార్థించకుండా ఉండేవారంతా భక్తిని కోల్పోతూ ఉన్నారు. ప్రార్థించేవారంతా కూడా భక్తిని 30 60 100 పెంచుకుంటూ ఉన్నారు. ప్రియులారు, ప్రార్థించిన ప్రతి వారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. దేవుని యొక్క శక్తి సామర్థ్యములను అనుభవించడానికి ఆరాటపడుతూ ఉంటారు. ప్రియులారు, అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దర్శన కాలమందు ప్రార్థించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగే దర్శన కాలమందు అరుణోదయమున చాలా చీకటి ఉండగానే ప్రార్థించే ప్రతి బిడ్డకు కూడా నిశ్చయముగా దేవుడు దైవ దర్శనాన్ని ఇచ్చి ఆయన కృపలు నిండుగా వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారు, దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా దర్శనకాలమందు ప్రార్థించే వారముగా ఉందుముగాక, దేవుని యొక్క కృపను పొందుకునే వారముగా ఉందుముగాక. ఇక మీదట మత్తుకు లేక నిద్రకు సోమరితనానికి తావీయకుండా దేవుని యొక్క మాటకు తలవంచి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సొత్తై సాక్షులై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ప్రభు సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా సర్వాధికారి సర్వసమృద్ధిగా ఆయన కృపను నిండుగా అనుగ్రహించునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదములతో మీరు నింపబడుదురుగాక. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీరందరూ అనుభవించుదురుగాక. మీ కొరతలన్నీ తీర్చబడునుగాక. దేవుని యొక్క మహోన్నతమైన కృపను మీరు అనుభవించుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. మీ లేఖనములు సెలవిచ్చినట్లుగా నా తండ్రి దర్శనకాలమందు మీ సన్నిధిలో చేరి ప్రార్థించే బిడ్డలుగా, స్తుతించే బిడ్డలుగా, పాడే బిడ్డలుగా, ప్రకటించే బిడ్డలుగా, పరిచర్య చేసే బిడ్డలుగా ఉండాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మీ బిడ్డల జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మహిమ కార్యం జరిగించమని, మత్తును మబ్బును కొట్టివేయమని, మీకు ఇష్టలై యోగ్యులై నా తను మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు సహాయం చేయమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. మీ నామాన్ని మహింపరుస్తూ నా తండ్రి ఈ శుభదినాన మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నిటికీ విడుదల కలుగునుగాక. ద్వారములు తెరవబడునుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి మీ సహాయం మీ బిడ్డలకు కలుగునుగాక. న్యాయసురక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీ తోడు నిండుగా అనుగ్రహించి మహిమ పొందుమని, ప్రాముఖ్యముగా ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.